హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న సౌండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఈ యాసిడ్స్గా సేమ్ అదే టైంకి లేచారు మనరు. అంటే కొద్దిగా తొందరగా లేచారు, ఎందుకంటే వాటర్ వచ్చినుండే. ఇక చిల్లవ అంటే మన ఇంటికాడ రోజు వస్తే కానీ ఇక్కడ డే బై డే అనుకుంటా మేబీ రావడం. ఇక వాటర్ వచ్చినప్పుడు ఈ డ్రమ్లో కానీ బకెట్లో కానీ బిందెలో కానీ అన్ని వాటర్ పట్టి పెట్టుకోవాలి కదా. సో మనం తొందర లేచి చెల్లె ఇట్లా బట్టలు వింటున్నారు. శిరీష వంట కట్టుకు వచ్చింది, ఒకసారి చూద్దాం. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏం చేస్తున్నావు? ఉప్మా వద్దామని తీసుకున్నా. సో అప్పుడే ప్రిపేరా? టిఫిన్ స్టార్టా? స్టార్ట్ చేస్తే డాడీ 8 o'clock వస్తాడు. ఈరోజు సండే కాబట్టి హాఫ్ డేనే ఉంటుండొచ్చు మేబీ పప్పకి. అంటే హాఫ్ డే వచ్చిపోతుంది కదా ఈరోజు సండే. వచ్చి 8 o'clock వచ్చి మళ్ళీ 1కి పోయి. సో టిఫిన్ ఏంది మరి ఈరోజు? ఉప్మా వస్తుంది. ఉప్మా. దొడ్డు ఉప్మా సన్న ఉప్మానా? దొడ్డు ఉప్మా అయితే బెటర్, పప్ప కూడా తింటాడు. అయితే అందులో మిరియాలు అవన్నీ వేయాలి శిరీష. ఇంకో ఇది దీనికి వచ్చిందాక ఏంది అది? దాని దాన్ని పెట్టు, వర్ణాలు అంటారు ఇట్లా. దాన్ని పెట్టినా మూత నువ్వు మరి అలా గుర్తుందా? ఏంటంట? ఎందుకు నీ క్లారిటీ లేదా? ఏమైంది అది? విజిల్ ఎట్లా పెడుతుందా అని కుక్కర్లో పెడుతుంది. కుక్కర్లోనే అది ఎట్లా పెడుతుందా? ఎందుకు మంచిగా పెట్టకపోతే పేలిపోతుంది కదా కుక్కర్. మరి ఒకసారి వచ్చిన ఇట్లా అయింది. మన ఇంట్లో కూడా అయింది అనుకుంటా. మన ఇంట్లో పోయి వాటర్ పోయి మళ్ళీ కన్ఫ్యూజన్ కాకూరి తొందర చేసుకోవాలి పని. మళ్ళీ ఊరికి వెళ్ళాలి. అలా మీరు కూడా వస్తారు జ్యోతి? ఇంకెందుకు బర్త్డేకి రారా? ఎందుకు కుక్కర్లో పెడతారు ఇప్పుడు? ఎందుకు డైరెక్ట్ వండితే ఏమైతే మరి కుక్కర్లో ఎక్కువ తక్కువ అయితే ఏం చేస్తారు? నీకు తెలుసా శిరీష? అక్క ఇలా కుక్కర్లో పెట్టదు అక్క, ఏదో కడాయిలో వేస్తుంది ఎక్కువ. కుక్కర్లో పెట్టే కడాయిలో వేస్తారు. వాటర్ ఇది ఎట్లా ఏదో వేస్తే కుక్కర్ వెళ్తట్టు ఉంది అలా. మరి అది అవును, అది బెటర్. ఇంకా లేనిపోయిన ప్రయత్నాలు చేసిన అనుకో టాప్లో వేసిపోతుంది. మళ్ళీ ఉడకబెడతారు కదా, ఉడకబెట్టి అని చూస్తే ఉప్పు ఉడకబెడతారు ఎవరన్నా? అది చేస్తురా? కేరళ స్టైల్ కాదు అది, తిరుపతి ప్రసాదం. అది మీరు ట్రై చేస్తారు ఏంది? అయ్యో నేను తిన్నట్టు వేయాలా? ఎందుకు మళ్ళీ ఏమైనా శిరీష? అది ఉడుకుతుంది కదా, నేనే చేయాలి. నేను ఉతికేసి అవి జాడిస్తాను. మరి పొయ్యి మీద పెట్టి గిడకి పని పెట్టుకుంటే ఎట్లా? నువ్వు ఉన్నగా చూస్తాం. నేనేం చూడాలి దాన్ని? ఏం చూసా ఉడికింది అయిపోతుంది చాలా. తర్వాత అంటే సింపులేనా అదే? మరి అప్పుడు బటర్ వండుతారా? ఉడకాలి అంతే, నల్ల బంద్ అవుతుందని దెబ్బ విండేస్తాను. సరే కానీ ఈ పని అవుతుంది కదా. గిన్నె బట్టలు ఎక్కడ జ్యోతి? నేను ఉతకలేము 3 రోజులు అవి. నిన్నటి ఈ రోజు అంతే. నిన్నటి ఈ రోజు మొన్నటి మా ఇద్దరికి అంతే. సరే కానీ వాటర్ వచ్చినప్పుడు తొందర మన బట్టలు కూడా ఇన్నే ఉన్నాయి. నేను ఒక్కొక్క జాడి చేస్తాను. ఇంకా అయిపోలే జ్యోతి? ఇవి అయిపోయినాయి. ఇంకా టైం పడితే వాటర్ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడే బంద్ అయినాయి. ఇక మేము ఆదో పని చేసే వరకు మొత్తం బంద్ అయిపోయింది. ఇంకున్నాయి బట్టలు ఇవే లాస్ట్ స్నానాలు చేస్తూనే ఉంటాయి. అవి తర్వాత వచ్చినాక స్నానం చేస్తాం. మళ్ళీ ఉంటాం మేడం మనం జంప్. ఇక మధ్యాహ్నంలో వెళ్ళిపోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. సాయంత్రం అన్న బర్త్డే ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ రారా మీరు? రావాలి, అందరు రావాలి. ఎవరెవరు వస్తారు, మీరు రాకపోతే ఎట్లా జ్యోతి? అదే కేక్ కట్ చేయరా జ్యోతి? పెద్ద పెద్ద ఏం చేస్తలేము, చిన్న చిన్న కేక్ కటింగ్ కూడా చేసుకోదా? చెప్పు. కేక్ కటింగ్ చేసుకోరు కానీ చెప్పవా? సిరి చెట్టు పోయింది ఇంకా వెళ్ళిపోలే వంట. శిరీష అయిపోయిందా? సాధించినావు అటు ఇటు. దొడ్డుకుమా విత్ పెసరపప్పు వేసారు ఇలా. అయితే దీనికి సాంబార్ ఏమైనా వేసారు దీంట్లో? డైరెక్ట్ తినుడేనా? మరి తిందాం పైగా. జ్యోతి నేను అయిపోతా ఇప్పుడు. పెట్టేసాం మరి తిందాం. తింటే తెలుస్తుంది కదా. అమ్మో నేను తినా, నువ్వు లేక ఫస్ట్ టైం చేసినావు. అయితే కాలుతుండొచ్చమ్మో. స్పూన్తో రాదు? స్పూన్ అయ్యి డైరెక్ట్ నేను తింటా. స్పూన్ మళ్ళీ అలా పెట్టకే. కలిసింది. కలిసింది నిజంగా. గుడ్.
నేర్చుకున్నాడా నువ్వు వంటలు ఇక నేర్చుకుంటున్నా ఒక్కొక్కటి అక్కని చూసి. ఏం కాదు మంచిగా ఉందా తిందాంపా కదా. గుడ్ మార్నింగ్. అయిపోయిందా డ్యూటీ? ఇంత తొందరగా మళ్ళీ ఎప్పుడు పోతావు? మళ్ళీ పోవాలా? అట్లా ఉండదు. హాఫ్ డే అన్నట్టు హాఫ్ డే లెక్కనే ఉండాలి. ఏమి ఇష్టం కష్టమే. ఆబ్సెంట్ పడుతుందా? కంపల్సరీ 1 o'clock పోయి పంచి కొట్టరావాలా? సరే పోయి మరి 1 o'clock కొట్టినాకనే పోవాలి. మరి లేట్ అయితే నాకు తెలిసి చిన్న ప్లేట్లు లేవు అంత పెద్ద పెద్ద ప్లేట్లు ఇస్తారు. మేము ఎక్కువ వేసుకోమా. చిన్న చిన్న ప్లేట్స్ ఉండాలి జ్యోతి, టిఫిన్ ప్లేట్స్ అవి తర్వాత వస్తాయి తెచ్చుకోవాలి. మేము వెళ్ళాం స్టార్ట్ చేసి అన్నీ వేసుకుంటా ఉండాలి ఒకటి ఒకటి. కొంచెం కొంచెం అయ్యే కొంచెమే అవి. అబ్బా రెడీ అయినా నువ్వు ఇంత పొద్దుగాల ఏడికి? ఇంటికా? ఇంత ట్విస్ట్ సడన్గా మరి చెప్పాను నాకు. నేనేదో మేము ఏం చేస్తున్నా చూడనికి వచ్చిన నేను. అయితే ఊర్లో నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, బ్యానర్లకు ఫోటోలు లేవట పంపించమంటే ఇప్పుడు రెడీ ఫోటో స్టూడియో పోయి ఒక ఫోటో దిగి పంపించేసి వచ్చాను. వావ్ మరి వెళ్దామా ఊరికి? మరి అక్కడ నేను ఏం చెప్పలేదు ఉత్తనే అన్న పిలిచి పోయేస్తా అని చెప్పేసి వచ్చిన నేను. ఫోన్ చేయండి పోదామా మనం కూడా? దా నాని. బ్యాగ్ అయితే రెడీ ఉంది. ఓరో లగేజ్ కూడా రెడీ చేసిరా? వద్దు మరి. సరే పోంపా నాన్న. నువ్వు ఇట్లా స్వారా వాళ్ళకి ఫోన్ చెప్పమ్మా సిరిచేట్లకు. ఇవే లాస్టా? పా నాని గెట్ రెడీ. చూడరా చిన్న చిన్న బక్కాయ అయిపోయింది మొత్తం. ఇక్కడికి వస్తే లావైతే అనుకుంటే ఇక్కడికి వచ్చినాక బక్క అయిపోయింది. మరి ఎంత దొడ్డు అయినావు అదే బక్క ఎందుకైనా అమ్మాయింటికి వస్తే వాళ్ళని దొడ్డు అవుతారు అంటే అర్థం చేసుకో. ఈ ఆడున్నా ఈడున్నా ఒకటే. ఇక నువ్వు అమ్మగారింటికి పోయి నిమ్మలంగా ఉండడం ఏం పోయి. ఇక సంక్రాంతికి మళ్ళీ మనం కోడి పందాలు కావాలా? నైవేద్యం పెట్టుకోము. ఇల్లు శిరీష వాళ్ళ ఇంటికి పోతుంది. ఏమో చూద్దాం అప్పట్లో ఇంటికి వస్తా మనం ఏడుందో. పా నాని నడ్రా. నీవేం గిట్ల రెడీ అయింది? హనుమంతులు లెక్కన ఉన్నారు పక్క. లిబ్బా ఎవరు ఇచ్చిర్రా? నువ్వే పెట్టుకున్నావా? ఆమె దొరికినట్టున్నాయి అన్నీ పెట్టుకుంది. ఎందుకు నాన్న? ఏయ్ అది మనది కాదు, ఈయన పెట్టు. అమ్మమ్మది అది ఈయన పెట్టుకో. నీకు ఇంటికాడ మస్తుగా ఉన్నాయి. వచ్చినప్పుడు నువ్వే రాసుకుని ఉంటుంది. పో లోపలేటప్పు నన్ను వద్దు వద్దు పో అన్నాడు. వా క్రియాన్స్ ఏడుస్తుండా? అయ్యో ఏమైందన్నా? ఆకలిస్తుందా? అలా ఏం చేస్తుంది మరి? తింటుందా? ఇంత రేటు తింటుందన్నా మీరు? మేము ఎప్పుడో తినేసినాం 8:30కే తినేసినాం మేము. ఇవాళ తొందర వేసి మనలు ఏమంటారు తిరుపతి ప్రసాదం దొడ్డు రవ్వ చేసిరు ఉప్మా చేసిరు. ఇద్దరు కలిసి కష్టపడి చేసిరు వాళ్ళు. సక్సెస్ ఇక మంచిగా వచ్చింది. మిరాలు వేసిరు ఇంకేమో వేసిరు. ఇలా మేము పోతాం. ఉంటావా ఇడ? ఒక్కను ఉంటావా? ఇబ్బంది కాదే మళ్ళీ వండుకోనికి ఇబ్బంది అవుతుంది. నువ్వు పంచకొట్టేసిరా మేమందరం వెళ్ళిపోతాం. అదే అంటున్నా మరి వస్తావు కదా అప్పటికి మధ్యాహ్నం. సరే మనం బామ్మ నాన్న చల్ రెడీ పాప. నేను బండి లోపల పెడతా. ఇప్పుడు యాక్టివా ఇన్ని ఉందాం. యాక్టివ్ ఇన్ని పెట్టేసి పెద్ద బండి పాపకి ఇద్దాం రైడరు. మనం అందరం కార్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే యాక్టివ్ మీద మళ్ళీ పప్పు వస్తే అంత దూరం మళ్ళీ ఒక్కడే రావాల్సి వస్తుంది. ఇబ్బంది అవుతుంది. నేను యాక్టివ్ తీసుకొస్తా. నడుస్తారా? నువ్వు జాగ్రత్త సరేనా? మంచిగా రా. నువ్వు ఒకటి ఎట్లకైపోతుంది పంచు. ఓకే దా నాని పోమా. మీరు బండి మీద వస్తారా? ఎప్పుడు బాబు? సో సిటీకి వచ్చిన పనులు అయితే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినాయి. అంటే సైన్లకు సంబంధించి ఎక్కడెక్కడ సైన్లు పెట్టాలో అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సబ్మిట్ చేయాల్సినవి కేవలం ఉన్నాయి. ఇక రేపు ఎట్లాగో హాలిడే, ఈలో వచ్చి కూడా హాలిడే. ఇక్కడ ఉన్న పనులు మళ్ళీ నా బర్త్డే రేపే. ఇక మళ్ళీ ఇంటికాడ ప్రోగ్రామ్స్ అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఇక పెద్దగా చేస్తున్నారు మనోళ్ళు. ఇక అందుకని ఇక పోవాల్సి వస్తుంది. పోతున్నాం. పోయిన తర్వాత మళ్ళీ మండే ట్యూస్డే రోజు ఇక నేను ఒక్కనే వస్తాయి. వీళ్ళందరూ నోలుకు రాకుండా ఒక్కనే వచ్చి సబ్మిషన్ చేసేస్తా. అవి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఊరికైతే వెళ్ళిపోతున్నాం.
బండి సర్వీసింగ్ చేయించిన తర్వాత అయితే మస్తు స్మూత్ ఉంది, మంచిగా అనిపిస్తుంది బండి. వేసి ఒక్కటి చేయించుకోవాలి, మళ్ళీ వచ్చినప్పుడు చేయించుకుందాం. ఊర్లో చేయించేసుకుందాం. ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన చేస్తాడు. ఇది ఎలక్ట్రీషియన్ ఏమో వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చేసేస్తాడు. ఇక మళ్ళీ రిస్క్ వద్దనిపించింది. ఇక మళ్ళీ సిటీ తిరగాలంటే ఒక రోజంతా వేస్ట్ అవుతుంది. ఒక్కసారి వచ్చిపోవాలంటే ఒక రోజంతా వేస్ట్ అవుతుంది. గంట రానికి గంట పోనీకి మళ్ళీ పని ఎట్లుంటుందో. సో ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే బండి మీద పోతురాగో, హెల్మెట్లు పెట్టుకోరు ఇద్దరు కూడా. ఇక పప్పనేమో లోపటుండు, ఇక బండి తీసుకొని వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. రైట్ 400 అంట. ఫ్రూట్స్ తెచ్చినావా? ఏమేమి తీసుకున్నావా? ఓన్లీ ప్రొమోగంట కూడా ఆపిల్ ఒకటి అంతేనా? అవి 400 ఇక రేట్ ఎక్కువ ఉంటాం. మన ఊరి సైడే బెటర్. 4 వచ్చినాయి, 200 మంచిగానే కదా, ఖర్చు అవుతున్నాయి కదా, మంచిగా సూపర్. స్వప్న అబ్బా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందన్నా. 5 రోజులు అవుతుంది. నువ్వే 5 రోజులు అవుతుంది, వచ్చి 2 రోజులు 3 రోజులు అవుతుంది. సైలెంట్ ఉంది. బండి అయినా ఉందా? బండి వేయించాం మొన్న. నేను ఈ బండి చూసి ఈ బండి ఏమో గీత వచ్చి నేను మనకి ముందు అనుకుంటున్నా. లేదు ఆడ వచ్చి పెట్టిపోయినా, నువ్వు తీసుకొచ్చు. నేనే తీసుకొచ్చిన ఆ రోజు. ఇది ఇట్లా ఉండదురా, ఇది వైట్ కలర్ ఉండాలి. ఇక మనం టైపింగ్ చేసినా దానికి పడేటట్టు ఉండాలి. మొబైల్కా? నెక్స్ట్ టైం చూద్దాం. సూపర్ బండి. ఇది కూడా కొత్త తెచ్చేది. స్వీట్ కవరా? నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ కాల్ మిర్రర్స్ ఉండేనా దీనికి? వేయించిన కొత్త. ఓ సూపర్. సో ఫ్రెండ్స్, ఈరోజు రేపు నా బర్త్డే కాబట్టి నైట్ 30% దావత్ అవుతుంటుంది కాబట్టి ఇక అందరూ మా ఫామ్ హౌస్లో కలుస్తూ ఉంటారు. 7:30కి వీడియో వస్తుంది కాబట్టి వచ్చే వాళ్ళన్నా రావచ్చు. నైట్ అంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, వంటలు ప్లస్ కార్యక్రమాలన్నీ. ఈరోజు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాలలో ఉంటా. ఈ సంవత్సరం మాత్రం సివిల్లో ఉన్నా కాబట్టి కొంచెం దావత్ పెద్ద ప్లాన్ అవుతుంది. ఇంకా పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు ఏంటి ఇంకా మనకు చెప్తలేరు అవన్నీ. సర్ప్రైజ్లు అంట అవన్నీ, దొండలు అంట అవి ఇంకా నాకు అంతవరకు తెలియదు. వచ్చేటోళ్ళు అయితే డైరెక్ట్ ఫామ్ హౌస్కి వచ్చేసేయండి నైట్ అంతా. సామాన్య పాల తాళం చేసిన సిరిజా. సరే కాలు అడుకొని వాళ్ళు ఇంట్లోకి కానీ కాలు అడుకోబెట్టా, సామాన్ తీసుకొద్దా లేకపోతే. వస్తాయా కొనికి? కాదు పంపించిన సామాన్ అంతా అంతే. మనం పోతే మొత్తం ముళ్ళముట్ట దొరుకుని వాళ్ళు వస్తాయి. ఎటు అయినా కారు ఉంది కాబట్టి మోసం లేదు కాబట్టి తెలుస్తలేదు మనకు. ట్రావెల్ బ్లాగ్ అనుకుంటున్నాం, ఎప్పుడైతే పోదాం, మెల్లగా పోదాం, టైం రావాలి దేనికైనా. ఏం లేదు, ఫస్ట్ మీ ఇద్దరు పోయిరారు. ఎవరిద్దరు? నువ్వు శిరీష. ఇంకా మీ ఇద్దరు పోయిరారు 2-3 రోజులు. దాని తర్వాత బుడ్డోడు పెద్ద అవుతాడు, అప్పటి వరకు మనం చూద్దాం. తీగ ఏమైంది? గులుగుతుంది. ఎందుకు? నేను పండగ కానే ఉంటాను, నేను ఎందుకు వచ్చి వాళ్ళు పట్టుకొని లగేజ్ పట్టుకొని పోతావు. అంటే బస్సులు పుణ్యానుకున్నా ఎటంటే తిరుగుతావు. అరే ఏ బస్ ఎక్కాలో ముందు అడుగురా. ఏ బస్ ఎక్కుతావు? మన బస్ ఎక్కుతావు. లాల్ బార్ దిగి సుచిత్ర బస్ ఎక్కి సుత్తిలో పోతుంది. పెట్టి అటు పోయే తెలివి గిన్నె మంచిగా తిని మంచిగా ఉంటే అయిపోతుంది. ఇప్పుడు మరి నాకు ఏమైందని కమ్మలు పెట్టుకోలే, బొడబొడవు నువ్వు బలవంతంగా లాక్కొచ్చిన ఫీలింగ్ ఫేస్ లో కనిపిస్తలే. నాదిలే నేను మధ్య బర్త్డే ఉండవాను పో. మరి చిల్లర రమ్మటోడు కట్టినట్టుందనా? మేమెందుకు అంటుంది నీ బర్త్డేకు. ఇంటికి పెద్ద మనిషిని, ఈ సామ్రాజ్యానికి మొత్తం పెద్ద నేను. నా బర్త్డే చేసుకోవడం మీకు ఇష్టం లేదా? అప్పుడు కూడా మొన్న నెల పోయిన నెల కూడా కదా బర్త్డే విషయం వస్తేనే ఇట్లా అయింది. అప్పుడు కూడా జ్యోతులు ఇంటికాడ మాట్లాడుకోలేదు, బర్త్డే విషయం కోసమే మాట్లాడుకోలేదు 2 రోజులు. టైం వచ్చేసి 5 అవుతుంది. మనం వచ్చినప్పటి నుంచి అదొక సామాన్ ఇదొక సామాన్ సరేసరికి ఈ టైం అయింది. ఇక తిని కొద్దిగా రెస్ట్ తీసుకుని మన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా పనులు ఉన్నాయి వద్దు? ఇంకా సాయంత్రం ఏమో రాత్రికి కదా వంట అంటే ఫిక్స్ అయ్యారు ఇక మీరు కూడా. గెస్ట్ హౌస్ గారు మరి అందరు ఆన వేసుకుందాం. అబ్బా అబ్బా ఇదే పని. సరే అయితే వచ్చినప్పుడు అప్పుడేమో నేను బాగా మాలలో అంత లేదు. అయితే ఇప్పుడు కాదు మరి రేపు అడగండి. బర్త్డే రోజు అడిగితేనే ఇస్తాడు. 12కి వస్తారా మీరు బయటికి? ఇడికి వస్తాం మేము రానికి. ఏ రాత్రి అయితే ఏ పొద్దుగాల వస్తాము.
ఫోన్ కూడా కాలేదు. పండుకుంటే ఆనే పండుకుంటాం గెస్ట్ హౌస్లో. ఎందుకు కలగదు? ఫోన్ కలిస్తే కానీ SMS పోవు. ఎస్ఎంఎస్లు కాదు ఫోన్. అమ్మా మీరు అన్న ఫోన్ చేయగలుగుతారా? ఫోన్ మీరు నార్మల్గా అంత బిజీ వస్తుంది అన్న ఫోను. ఇక ఆ టైం దొరకాలంటే కష్టం మీకు. అప్పుడు డబ్బా ఫోన్ ఉన్నప్పుడు అన్న హ్యాపీ బర్త్డే మెసేజ్ పంపి నీకే నా తంటలో పడి వెయిట్ చేసి మెసేజ్ అవును 59కే పంపించదండి. అంటే 1 minute ముందే. అట్లా అంటే నువ్వు అడ్వాన్స్ చెప్పినట్టే, మరి రియల్ కాదు కదా. మరి 12 o'clock కలవదు కదా, SMS పోవుగా. ఆ. డబ్బా ఫోన్ నోకియా ఫోన్ ఇప్పుడంటే ఇప్పట్లో అసలు అవన్నీ ఎవరు పట్టించుకుంటారు చెప్పు? మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు, దావా చేసుకుంటారు, తింటారు, డ్యాన్సులు చేస్తారు, డీజేలు పెట్టుకుంటారు. నాకు న్యూ ఇయర్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది. మన సిస్టమ్ లో పాత వీడియోలు ఉంటాయి చూడు. వాము ఇంకా ఉన్నాయి 2013లో. నాకు న్యూ ఇయర్ దావతి వేసుకుంటున్నా అంటే అదే గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ మేము చేసుకోవడం అదే ఫస్ట్ టైం 2013లో. ఫస్ట్ టైం డీజే పెట్టుకొని ఊర్లో ఆ చలికి నన్ను అయితే మట్టిలో పండుకో ఇలాంటి అది ఇంకా ఆ వీడియో చూసుకుంటే మస్తు నవ్వస్తుంది తెలుసా. ఒక్కొక్కరికి ఇట్లా మన మీసాలు గడ్డలు కూడా రాలేదు, పోరగల్లా మేమైతే అప్పుడు. 2013లో మస్తు ఉన్నాయి ఆ వీడియోలు. ఇంకా చూస్తే మస్తు అనిపిస్తుంది తెలుసా, అప్పుడే పెట్టుకొని చూడాలి. యాక్చువల్లీ ఈరోజు నైట్కి జాగరణ చేసినప్పుడు ఆ వీడియోలు చూపెట్టాలి మనలకు, హైలైట్ ఉంటారు ఇంకా వాళ్ళందరూ. పాట ఉంటుంది చూడు, వెళ్ళిపోకే అది కాదు అన్ని చూడా అవును. అన్న ఎట్లా పట్టుకున్నాడు. అది గణేష్ పండుగ వదినే వదిన వేసినప్పుడు మనలో ఉంటుంది డోలకు సజమైన ఉంటుంది, ఆ డోలకు కొట్టుకుంటే వేసారు కదా. నాకు ఆ రింగ్ మస్తు గుర్తుకొస్తుంది. ఈరోజు న్యూ ఇయర్ అంటే అదే గుర్తుకొచ్చింది. అట్లా బొర్రీరు ఆడ మస్తు గమ్మత్ ఆడేదిగా అదే గుర్తుకొచ్చినాయి. ఏమో ఈసారి ఎట్లా వేస్తే మంచిగా వేసుకోవాలని చూసుకుంటున్నాము. ఇక బయటికి వెళ్ళకుండా ఓన్లీ మన గెస్ట్ హౌస్ని అనుకొని ప్లాన్ చేసుకున్నాము. సో చూడాలి, ఇక మీరు కూడా సహకరిస్తే కొన్ని విషయాలల్లో ఏదైనా మాకు కావాల్సిందే మీరు అందిస్తే. ఈ ఫుడ్కి సంబంధించినవి కావాలి కదా మరి. ఇప్పుడు వండడానికి మరి మేబీ వండితే ఈయన ఉండాలా లేకపోతే ఆనే ఉండాలి తెలియదు, చూద్దాం. శిరీష దావత్ అడుగు కాదు, కొద్దిగా హెల్ప్ కూడా చేయాలి. అట్లా అడుగురు, పొద్దుగా దావత్ అడుగురు. రైట్, బర్త్డే పార్టీ అడుగురు. ఎప్పుడు ఇయ్యలేగా, ఈసారి అని అవుతాం. ప్రతిసారి జర అన్న మాలలో ఉంటాడు కదా నిజంగా. ఈసారి ఆయనకు కలిసి వచ్చింది, ఇక మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. మనం బిల్డింగ్ పైన వేసుకున్నాం కదా ఆ రోజే. సరే కానీ మరి ఇక పనులు అన్న కూడా బయటకు పోయినట్టుండు. ఇక పనులు ఒకటి స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో బాయ్.